రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా అచేతనావస్థలో పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందంటారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళు స్వయం కృతాపరాధం అంటారు, చేసుకోండేదే. కానీ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ప్రజల్లో ఉన్నారని. కానీ దానికి సరైన నాయకత్వాలు, ఒక లీడర్షిప్ అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా పార్టీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఎందుకు వీళ్ళు ఇది చేస్తా పోయారు, రాజశేఖర రెడ్డి డిమోరలైజ్ చేస్తే పార్టీ అనేది ఇదైపోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జరిగిండేదే అంతే. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ స్థాయికి తీసుకొచ్చే నాయకుడు కావాలి. రఘువీరెడ్డి గారేం పాపం ఆయన ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. అంత కష్టపడుతూ ఉన్నా కూడా ఈరోజు దానికి ఫలితం ఈరోజు అయితే ఉండదు, 2019లో ఉండకపోవచ్చు. ఎప్పుడైనా కానీ పార్టీ రివైవ్ కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఆల్టర్నేటివ్ అనేది కావాలి మనకు. వీళ్ళకు వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా యూపీఏ ఎవరైనా బతకాలన్నా కాంగ్రెస్ పార్టీలో లైఫ్ ఉంటేనే వస్తుంది. 2014లో అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి మొత్తం అన్ని పార్టీలను కూడా అలయన్స్ చేర్చుకొని సిపిఐ, సిపిఎం అందరితో మద్దతు కూడగట్టుకొని రంగంలో ఎదిగారు. అయితే 2019 ఎన్నికల్లో అలాంటి ప్రయోగమే జగన్మోహన్ రెడ్డి చేస్తారనుకుంటున్నారా? చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు మహాకూటమి అనేది ఏర్పడి రాజశేఖర రెడ్డిని ఓడించాలని చూశారు. మీకు తెలుసు అది టీఆర్ఎస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు. బట్ ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఉండే చరిష్మా, రాజశేఖర ఉండే ఆ లీడర్షిప్, అది మనం మాటల్లో చెప్పే కాదు. అది ఆయన చేసిన రాజకీయమే ఆయన బయటపడేసింది. ఇప్పుడు మేము ఆయన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాం పోయి, సెకండ్ టైం ముఖ్యమంత్రి. దేనికయ్యా కంగ్రాచులేషన్స్? మనకు వచ్చింది 157, ఇంకొక 10-12 సీట్లు వచ్చినా అపోజిషన్లో పోవాల్సింది. ఏ విధంగా మీరు క్షేత్రస్థాయిలో మనం చేసిన ఇన్ని పథకాలకు ఏదో ఇబ్బంది జరుగుతుంది. సో దాన్ని మనం ఏం కంగ్రాచులేషన్స్, 10 సీట్లారా? నేను చేసిన దానికి ఎంత రావాలనేది ఖచ్చితంగా మేమే అనుకుంటాం. ఏంది జనాల తీర్పు అని. ఖచ్చితంగా ఆయన చేసిన పనులకు ఆ రోజు కనీసం 200-250 సీట్లు ఇస్తారనుకున్నాం. అంత నమ్మకం ఉన్నది మాకు. ప్రతి ఒక్క క్యాడర్కు, సమాజంలోని ప్రతి ఒక్కరికి, కార్మికులు, విద్యార్థులు అందరికీ చేశాడు. బట్ ఆ రోజు ఆ మహాకూటంతో ఆయన వైఫల్యం పాపం చేశారు. కానీ లేకపోతే ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? ముఖ్యమంత్రి ఇస్తారు. తనకిచ్చిన అవకాశాన్ని అంతగా సద్వినియోగం చేసుకునే లేకపోయింది. ఆ బాధ ఆయన వెంటాడుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇలాంటి పార్టీలందరినీ కూడా కలుపుకొని పోవాలని మీరు మేము సజెస్ట్ కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని కూడా చెప్పాను. అదే మీరు చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నేను చెప్పాను, ఎంతసేపు నీ సొంతం ఓట్లు అనుకుంటే సాధ్యం కాదు జగన్. అది సీనియారిటీ ఒకటి, అనుభవం ఒకటి. మిగతా పార్టీలకు ఉండే ఎంతో కొంత 100, 200, 500, 1000, 2000 వాళ్ళ ఓట్లు కలుస్తాయి. వాళ్ళ ఓట్లు కలుపుకోవడమే కాకుండా వాళ్ళ అనుభవం కూడా పనికి వస్తుంది. సిపిఐ, సిపిఎంలో ఉండే దీర్ఘకాలంగా ఉండే నాయకులు చాలామంది ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ అనుభవము వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సైద్ధాంతికంగా ఒకవేళ విభేదాలు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా నీకేదో అన్యాయం జరిగింది, బట్ అవన్నీ మనము మనసులో పెట్టుకొని పోతే ప్రజలు మనల్ని నమ్ముకునే నాయకులు, కార్యకర్తలు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మనల్ని నమ్ముకొని పనిచేసే ప్రజలకు కూడా ఇబ్బంది చేసినట్లయితే ఖచ్చితంగా మరి ఆయన ఏం మంచి డెసిషన్ తీసుకుంటాడనే నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అయితే ఇప్పుడు కుదరదన్నారు. ప్రత్యేక హోదా వస్తే బాగుందంటారు. దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ప్యాకేజీతో సరిపెట్టుకుంటే సరిపోతుందంటారు. ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా మంచిది అనేది ఈరోజు నేను చెప్పే విషయమే కాదు, ప్రతి ఒక్కరూ చెప్పిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు చెప్పిందే, అన్ని పార్టీలు అడిగిందే. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు వాటికే రాయితీలు వస్తుంది, ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉండదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు, వెంకయ్య నాయుడు అంటున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. బట్ ఇది డిమాండ్ అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి పంపినారు, ప్రత్యేక హోదా మాకు కావాలని. ఈరోజు ఇన్ని మాటలు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈరోజు వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఒకవేళ మీకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఉపయోగం లేదన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినారు? ఎందుకు ఆ రోజు ఈయన కడుపులో ఏదో అగ్గేసినట్లు అయింది? చిదంబరం మాట ఆయన ఎవరు ఇప్పుడు మంత్రి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాదు, మన ఆర్థిక మంత్రి ఉన్నాడు చూడండి, అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతుంటే నాకు కడుపులో మండుకొని వస్తా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు, ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు. సో ఇట్లాంటివన్నీ మాట్లాడినారు. ఇచ్చే పరిస్థితి లేదన్నప్పుడు ఇంకా ఈ విధంగా వాళ్ళు ఒకటారు. వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు ఏం పనికి వస్తున్నాయా, ఇండస్ట్రీ పెట్టాలా, స్టార్ట్ కావాలా, ప్రొడక్షన్ రావాలా, ఏం పని 10 ఏళ్ళు ఉండాలా, 15 ఏళ్ళు ఉండాలి, ఇట్లా మాట్లాడిన వాళ్ళే కదా. పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు పోతూ ఉన్నారండి.
ప్రత్యేక హోదా వల్ల ఉండే రాయితీలు ఉన్నాయని రోజు చెప్తానే ఉన్నారు కదా. మరి దాని ఇబ్బందులు దానికి ఉన్నట్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిగతా రాష్ట్రాలు ఇవ్వడం, డిమాండ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయంటున్నారు. బట్ వాస్తవం అంగీకరించాలి కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తా అన్నారు ప్రత్యేక హోదా ఉంటే బాగానే ఉండే, కానీ ఇవ్వమంటున్నారు. ఇవ్వనప్పుడు ఏం చేస్తాం, ఇంక ఇచ్చింది తీసుకోవాలి కదా అన్నట్టు. మీరేమో డాక్టర్ కాబట్టి డాక్టర్, మా హస్బెండ్ డాక్టర్ అనేసి మేడం డాక్టర్ గారిని ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నారు. మీరు చూస్తే తీరా రాజకీయాల్లో కొంచెం బిజీ అయిపోయారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేడం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? 100% ఆమె సపోర్ట్. ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చిందో అని కూడా కాదు. ఎవరికైనా అది ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి, ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైనా ఇంట్లో పోరు పెట్టుకొని ఇంట్లో జరగాలంటే కాదు. ఇంట్లో ఆ సౌకర్యము, సానుకూలత ఉంది కాబట్టి, అడ్జస్ట్ చేసుకునే వైపు ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నా.